వాడైతే దీన్ని కొనడానికి 5,000 రూపాయలు, 5,000. అయితే ఇది కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు. అందరి సంఘాల్లో నేను దోచుకోను, కొన్ని సంఘాలు దోచుకుంటున్నా, కళ్ళారా చూసిన, దోచుకున్న గురించి తర్వాత మాట్లాడదాం. ఈ ఛార్జర్ కొనడానికి 5,000 లేవు. సరే అని చెప్పి మా ఆలయ సభ్యురాలు, మా సంఘ సభ్యురాలు సిస్టర్ గారు వెళ్ళి దీన్ని రిపేర్ చేయడానికి ఇచ్చారు. అసలు ఇది రిపేరే కాదు, ఈ ఛార్జర్ లేకపోతే కెమెరా ఆన్ అవ్వదు. నేను చెప్తున్నాను ఏ స్థితిలో ఉన్నా చెప్తున్నా. మంచిగా ఉన్నాను చెప్పినా కదా, కష్టాలు వచ్చినప్పుడు కూడా కష్టాలు వచ్చినా చెప్పాలి మరి, నాకు అలవాటు. ఈ ఛార్జర్ రిపేర్ చేయడానికి 800 అడిగాడు. 800. ఆ 800 లేక ఈ ఛార్జింగ్ మెకానిక్ షాప్లో, ఆ సర్వీస్ షాప్లో ఈ ఛార్జర్ ఎన్ని రోజులుగా ఉందమ్మాయి? ఒక వారం 1 వీక్ 800 రూపాయలు సమకూర్చలేని ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను. మీరు అందరూ అడగవచ్చు, అదేమయ్యా మీకు ఎన్ని కాస్ట్లీ థింగ్స్ ఉన్నాయి, మీరే ఎన్నోసార్లు లైవ్లో చెప్పారు దేవుడు దీవించాడని. మీకు కొద్ది గొప్ప దేవుడు అన్నీ ఇచ్చాడు కదా, మంచి కారు ఇచ్చాడు డిసెంబర్ మాసంలో, మంచి కెమెరా ఇచ్చాడు, మంచి బలిపీఠం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ సమయం ఇలా వచ్చింది, 800 రూపాయలు ఖర్చు పెట్టే సోమత లేని పరిస్థితి. అన్నీ ఉన్నాయి కానీ నేను దేన్ని వెళ్ళి తెచ్చుకోలేను. అన్ని చోట్ల తిరుగుతున్నాను కానీ 800 రూపాయలు. చివరికి దైవజనులు కూడా ఎవరు సాయం చేయలే, సంఘంలో ఉన్నవారు సాయం చేయలే. సంఘంలో ఉన్నవారు చెప్తున్నాను నేను, సంఘంలో ఉన్నోళ్ళు సాయం చేయలే. 800 ఇస్ నాట్ అ బిగ్ మ్యాటర్. వాళ్ళ మీద కోపంతోనో కక్షతోనో చెప్పట్లే, సిట్యువేషన్. 800 వారము అంటే 8 రోజులు, అంటే దాదాపు ఒక్క రోజుకి ఎన్ని లైవ్లు? 7 గంటలకు ఒకటి, 8 గంటలకు ఒకటి, సాయంత్రం 5 గంటలకు ఒకటి, మళ్ళీ రాత్రికి ఒకటి. ఒక్క రోజుకి 4 లైవ్లు అంటే 4 × 8 రోజులు 4 8 అయ్యా బ్రదర్ గారు అన్న మునిగిపోయినారు మీరు. ఇటు చూడండి, 4 × 8 హౌ మచ్? 32. 32 లైవ్లు పోగొట్టుకున్నాం మేము. 32 దేవుని సన్నిధులు పోగొట్టుకున్నాం మేము. 8 రోజులుగా లైవే లేదు, ఒక్క 800 రూపాయలకు. చివరికి నిన్న ఒక సిస్టర్ ఇంటికి ప్రార్థనకి వెళ్ళాం హబ్సిగూడలో. ఆయమ కానుకిస్తే, సిగ్గు లేకుండా చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, దేవుడు సమకూర్చింది చెప్తున్నా, 2,000 రూపాయలు ఆయమ నిన్న కానుకిస్తే అందులో 250 రూపాయలు పెట్రోల్ పోసుకొని 800 రూపాయలు ఛార్జర్ తెచ్చి